ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తన భాగం నుంచి గత 2 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 62వ కీర్తన 1వ వచనం చదువుకున్నాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈరోజు ఇదే 62వ కీర్తన 1వ వచనం నేర్చుకుంటున్నాం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు ఎలాగున్నాడు? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఏ దుర్గముగా? చూడండి, ఆయన గనక ఆశ్రయ దుర్గముగా మనం లేకపోతే ఈ భూమి ఉండేది కాదు, ఈ భూమి మీద ప్రజలు ఉండేవాళ్ళు కాదు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఒక లోకాన్ని సృజించాడు. ఆ లోకము సృజించబడింది, ఆ లోకములో మనం ఉన్నాం. సృజించిన దేవుడే, నిర్మించిన దేవుడే, పుట్టిస్తున్న దేవుడే, బ్రతికిస్తున్న దేవుడే, పోషిస్తున్న దేవుడే, నడిపిస్తున్న దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనకు ఆశ్రయముగా మనం గృహాలు నిర్మించుకుంటున్నాం. ఎందుకని? ఉండడానికి. మనకు ఆశ్రయం కావాలి. ఏంటి ఆశ్రయం? అయితే గృహం లేదా చిన్నపాటిది, అది ఏదైనా కానీ, 1 గది అయినా 2 గదులైనా, అది 1 బెడ్రూమ్ అయినా 2 బెడ్రూమ్స్ అయినా, మనకి ఆశ్రయం కావాలి కాబట్టి గృహాన్ని నిర్మించుకుంటున్నాం. ఈరోజు మన శారీరక జీవితాలకే ఈ గృహాలు నిర్మించుకుంటుంటే మరి ఆత్మకు ఆశ్రయ దుర్గము కావాలి కదా, దానికి గృహం అనేది కావాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే ఆలయములో నాకు స్థానము కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ హృదయం అనే ఆలయములో దేవుడు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. శరీరానికి ఎలాగైతే నువ్వు గృహాన్ని నిర్మించుకుంటున్నావో, ఆత్మకు కూడా నీ హృదయమునకు గృహం అనే ఆలయమును నిర్మిస్తే ఆ గృహం అనే ఆలయములో దేవుడు నివాసం చేస్తాడు, నీ ఆత్మకు క్షేమం దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నీ ఆత్మకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, నీ శరీరమునకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నీకు రక్షణగా ఎవరు లేరు. ఈ లోకమును నిన్ను కాపాడే నాదుడు ఎవడు లేడు. ఒకవేళ నీ శరీరాన్ని కాపాడగలరేమో డాక్టర్లు, అది కూడా 1 నెల 2 నెలలే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 1 నెల 2 నెలలు కూడా ఎంతో ఆయాసముతో బ్రతుకు మీదే వ్యసనము కలిగి చచ్చిపోవాలనే స్థితికి వెళ్ళిపోతున్నా. కానీ నిన్ను బ్రతికించేవాడు, నీకు ఆశ్రయము యుగయుగములు కలగజేసేవాడు ఎవ్వడు లేడు. నీ ఆత్మకు క్షేమము కావాలన్నా, నీ ఆత్మకు భద్రత కావాలి అన్నా, నీ శరీరానికి క్షేమము కావాలన్నా, నీ శరీరానికి నీ ఆత్మకు ఆశ్రయ దుర్గముగా ఆ దేవాది దేవుడే, ఆ ఒక్క రాజే, ఆ నీతి సూర్యుడే, ఆ యుగయుగములకు యుగ పురుషుడే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన మనకు రక్షణ కర్తయ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వీక్షిస్తున్న వారులారా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడుతున్న వారులారా, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ అవసరతలు అక్కర్లు సమస్తము ఎరిగిన నీతి సూర్యుడు. ఎందుకు నీ అవసరతలు అక్కర్లు ఎరిగాడంటే నిన్ను ఆయన పుట్టించాడు కాబట్టి, నిర్మించాడు కాబట్టి, నీ గురించి నా గురించి ఈ సర్వలోకములో ఉన్న సర్వమానవాళి గురించి ఎరిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రేమాపూర్ణుడు, ప్రేమామయుడు, పరిశుద్ధాత్మ రాజుల రాజు ఆయనే. కాబట్టి ఆయన మన అవసరతలు, మన స్థితిగతులు సమస్తము తెలిసిన వాడు. నలిగిన స్థితిలో ఉన్నావా? ఆయనకు తెలుసు. దుఃఖపడిన స్థితిలో ఉన్నావా? నీ దుఃఖమును ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు. నిన్ను ఎప్పుడు ఎలా మార్చాలో, నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా
ఆనందముతో ఉంచాలో, నిన్ను ఎప్పుడు ఎక్కడ తగ్గిపోయిన నీ స్థితి నుండి, పడిపోయిన నీ స్థితి నుండి శిఖరం పైన ఎక్కించి కూర్చోబెట్టాలో ఆయన తెలుసు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడని ఆయన వాక్యం చెప్తా ఉంది. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్తని ఆయన మాట్లాడుతున్నాడు. దావీదుని దేవుడు హెచ్చించాడు. ఎందుకంటే మౌనంగా ఉండడం వల్ల, దావీదు మౌనంగా ఉండడం వల్ల రక్షణ లభించింది. ఆ రక్షణకు దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీకు కూడా ఆయన ఆశ్రయదుర్గముగా ఉండాలంటే నువ్వు కొన్ని విషయాల్లో మౌనముగా ఉండాలి. నువ్వు మౌనముగా ఉంటే, నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నీకు రక్షణ కలిగిద్ది. నీకు రక్షణ కలిగింది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ నీ ఆత్మకు ఆశ్రయదుర్గముగా ఉండి ఆ పరలోక రాజ్యములు, ఆ దేవాల దేవుడు యుగ యుగములు నీ ఆత్మకు ఎలాంటి కుళ్ళు, ఎలాంటి హాని కలగకుండా నిన్ను కాపాడువాడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవాదేవుని సన్నిధిలో స్థిరపడి ముందుకు సాగుదాం. ఆయన యొక్క మాటలు విని ప్రభు సన్నిధిలో స్థిరపడదాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా ఆ దేవాది దేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా మీకు స్తోత్రం. దావీదు వంటి ఆత్మీయ జీవితాలు మాకు కావాలయ్యా. అన్ని విషయాల్లో మౌనముగా ఉండాలయ్యా. మా ఆత్మకు రక్షణ కావాలయ్యా. మా ఆత్మకు ఆశ్రయదుర్గముగా నీవు ఉండాలి ప్రభువా. అన్ని విషయాల్లో మీకు సమర్పించుకుని, అన్ని విషయాల్లో మీకు లోబడి, మీ సన్నిధిలో స్థిరపడి బలపడే కృప మాకు దయచేసి మీ రాజ్యానికి వారసులుగా ఉండే గొప్ప భాగ్యం మాకు దయచేయమని అడుగుతూ యేసు మీ శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి, పరిచర్యలంతరికి, లోకముల సర్వమానవాళికి, సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ సదాతుడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మౌనముగా ఉందాం. దేవుని యొక్క రక్షణ పొందుకుందాం. మన ఆత్మకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి యుగ యుగములు ఆయన రాజ్యములో ఉంచి మనల్ని సంతోషముగా ఉంచి స్థిరపరచబోతున్నాడు. ఆయన కృప మనకు తోడుగొండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.